మీకు స్టాక్ మార్కెట్లో మీరు పాటించవలసిన 108 గోల్డెన్ రూల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ 108 గోల్డెన్ రూల్స్ గురించి నేను మీకు వివరంగా వివరిస్తాను. మీరు మీ మైండ్లో కానీ మరి మీ మనసులో కానీ ఈ 108 గోల్డెన్ రూల్స్ని చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉండాలి అంటే ఈ 108 గోల్డెన్ రూల్స్ మీకు తప్పకుండా తెలిసి ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన గీతోపదేశం లాంటిది ఈ 108 గోల్డెన్ రూల్స్. మీరు ఇంట్రాడే లేదా పొజిషనల్ స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయితే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ దగ్గర సర్వైవల్ స్ట్రాటజీస్ కొన్ని ఉండాలి. మనము ఇప్పుడు ఈ 108 గోల్డెన్ రూల్స్ ఏమిటో చూద్దాం. ఇప్పుడు నేను ఈ 108 గోల్డెన్ రూల్స్ అన్నీ మీకు ఒక్కొక్కటి వివరంగా ఈ వీడియోలో వివరిస్తాను. నేను మీకు స్టాక్ మార్కెట్ అఫర్మేషన్స్ని సబ్లిమినల్ మ్యూజిక్లో చేశాను. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ని ఇచ్చాను. మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు ఆ అఫర్మేషన్స్ని మరియు సబ్లిమినల్ మ్యూజిక్ని వినవచ్చు. మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మరియు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇప్పుడు మార్కెట్ కాక్పిట్ ఛానల్ని చూస్తున్నారు. ఎక్విట్ ఏ బండిల్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మనం టైంను వృధా చేయకుండా ఈ 108 గోల్డెన్ రూల్స్ని ఏమిటో మనం తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ అనేది ఒక దీనికి చాలా ఎక్కువ మానసిక ఒత్తిడిని అధిగమించే శక్తి కావాలి మరియు ఎమోషన్స్ లేని భారం అవసరం. రూల్ నెంబర్ 2, ఒక ట్రేడర్కి తన మీద తనకు నమ్మకం ఉండాలి మరియు తను స్టాక్ మార్కెట్లో తీసుకున్న ప్రతి సొంత జడ్జిమెంట్ మీద విశ్వాసం ఉండాలి. రూల్ నెంబర్ 3, మీరు ఏ ట్రేడ్ స్టాప్ లాస్ లేకుండా చేయమాకండి. రూల్ నెంబర్ 4, స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయి అని ఉన్న భయాన్ని కానీ అపోహ కానీ మీ మైండ్లోంచి తీసేయండి. ఎందుకంటే భయంతో వచ్చే ఆ ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంటాయి. ఆ భయమే మిమ్మల్ని మార్కెట్ నుంచి ఏమీ క్రియేటివ్ ఆలోచన లేకుండా దూరం చేస్తుంది. రూల్ నెంబర్ 5, ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు 4 పదాలని మర్చిపోవడానికి ప్రయత్నించండి. అవి ఏమిటంటే ఆశ అంటే హోప్, కోరిక అంటే విష్, భయము అంటే ఫియర్, ప్రార్థన అంటే ప్రే. స్టాక్ మార్కెట్లు పెరగడం కానీ తగ్గడం కానీ కదలికలు సర్వసాధారణం. కొన్ని కోట్ల మంది ప్రజలు మరియు ట్రేడర్స్ వల్ల ఆ కదలికలు వస్తాయి. రూల్ నెంబర్ 6, ప్రతిరోజు ట్రేడింగ్ చేయాలి అని ప్రయత్నించమాకండి. స్టాక్ మార్కెట్లో స్పష్టమైన కదలికలు అంటే బుల్లిష్ ట్రెండ్ మరియు బేరిష్ ట్రెండ్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ లోనికి ఎంటర్ అవ్వండి. మార్కెట్లు పెరుగుతూ ఉంటే మీరు స్టాక్స్ని కొని అమ్మండి, అనగా బై అండ్ సెల్. మార్కెట్లు పడిపోతూ ఉంటే మీరు స్టాక్స్ని అమ్మి కొనండి, అనగా సెల్ అండ్ బై. రూల్ నెంబర్ 7, స్టాక్ మార్కెట్లో ఒకటేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే కంటే చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు మార్కెట్ పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మరియు మీకు వచ్చి పెద్ద నష్టాన్ని తగ్గించుకోవచ్చు. రూల్ నెంబర్ 8, మీ ప్రతి ఒక్క నష్టం నుంచి మీకుగా అనాలిసిస్ చేసుకొని మీ నాలెడ్జ్ని మార్కెట్ మీద అవగాహన పెంచుకొని ఇంప్రూవ్ చేసుకోండి. రూల్ నెంబర్ 9, మీరు ఎప్పుడు మీకు వచ్చిన లాభాలని నష్టాల కింద మార్చుకోమాకండి. మీరు తీసుకున్న స్టాక్ మీ లాభాలు 25% నుండి 20%కి పడిపోయినప్పుడు మీరు వెంటనే ఆ స్టాక్స్ని 20% లాభాలో ఎగ్జిట్ అవ్వండి. అంతేగాని మీరు దురాశతో వెయిటింగ్ చేసి మరలా ఆ 25% లాభం నాకు రావాలి అని అనుకొని ఆ స్టాక్ని పూర్తిగా పడిపోయేదాకా వెయిట్ చేయడము వల్ల నష్టం రావచ్చు. రూల్ నెంబర్ 10, మీరు ఎప్పుడు మీకు నష్టం వచ్చినా స్టాక్స్ని యావరేజింగ్ చేయమాకండి. ఎందుకంటే యావరేజింగ్ చేసే కొద్దీ మీ నష్టము పెరుగుతూ ఉంటుంది. అందుకనే స్టాక్స్ని యావరేజింగ్ చేయమాకండి. రూల్ నెంబర్ 11, ఒక ట్రేడర్ ఎప్పుడు సాధారణ మార్కెట్ దిశ అంటే మార్కెట్ డైరెక్షన్ స్టాక్ ధరలు మాత్రమే స్టడీ చేయాలి. అంటే జనరల్ మార్కెట్ డైరెక్షన్ ట్రెండ్ని స్టడీ చేయాలి. రూల్ నెంబర్ 12, మీరు డిసిప్లిన్గా ఉండి చెడ్డ ట్రేడింగ్ వ్యూహాల వైపు వెళ్ళమాకండి. అంటే బ్యాడ్ ట్రేడింగ్ టాక్టిక్స్ని అవాయిడ్ చేయండి. రూల్ నెంబర్ 13, మీ ట్రేడింగ్ రిజల్ట్ అంటే ట్రేడింగ్లో ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చినప్పుడు ఆ లాస్ ఎందుకు వచ్చింది అని లేక ఆ ప్రాఫిట్ ఎలా వచ్చింది అని విశ్లేషించుకోండి. అలా విశ్లేషించుకోవడం చాలా ముఖ్యము. రూల్ నెంబర్ 14, సక్సెస్ఫుల్ ట్రేడింగ్కి ముఖ్య లక్షణాలు ఏమిటంటే సహనం, పట్టుదల మరియు సంకల్పం. 3 ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవుతారు. రూల్ నెంబర్ 15, మీరు ఎప్పుడు మీ ట్రేడ్స్ మీద ఎమోషనల్గా ఉండమాకండి. రూల్ నెంబర్ 16, మీరు ప్రతిరోజు ప్రతి ట్రేడ్కి లాభం వస్తుంది అని అనుకోకూడదు. మీరు చేసే ట్రేడ్ మొత్తం అన్ని
ట్రేడ్స్కి మొత్తం ఎంత లాభం వచ్చిందో చూసుకోవాలి. అంతేగాని ఈ రోజు ప్రాఫిట్ వచ్చిందా లేదా అని చూసుకోకూడదు. ప్రతి స్టాక్లో మనము ట్రేడ్ ఎంటర్ అయితే లాభం రావాలి అని అనుకోకూడదు. రూల్ నెంబర్ 17, మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటే అంటే దాని అర్థము సరళంగా ఉంటే వేరువేరు స్ట్రాటజీస్ని వేరువేరు స్టాక్స్కి వేరువేరు రోజులకు సరిపోతాయి అని గుర్తుంచుకోండి. రూల్ నెంబర్ 18, మీరు ఎంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ముందుగానే నిర్ణయించుకోండి. ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి. రూల్ నెంబర్ 19, విజయవంతమైన ట్రేడింగ్ కోసం నమ్మకమైన మార్గాలు అంటే సోర్సెస్ నుండి సకాలంలో ఇన్ టైం సమాచారం పొందడం మరియు ట్రేడ్లు చాలా వేగంగా అమలు చేయడం అవసరం. అంటే చాలా స్పీడ్గా ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం అన్నమాట. రూల్ నెంబర్ 20, మీరు మంచి ఫైనాన్షియల్ జర్నల్స్ మరియు సమాచార సేవలకు సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఎక్కువగా వస్తుంది. రూల్ నెంబర్ 21, మీరు ఒకేసారి ఎక్కువ స్టాక్స్పై దృష్టి పెట్టకుండా ఉండండి. మీరు పరిమిత స్టాక్స్పై మాత్రమే ఫోకస్ చేయండి. అంటే ఎక్కువ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తే మీరు మీ ట్రేడింగ్పై పర్ఫెక్ట్గా మేనేజ్ చేయలేరు. అందుకనే మీరు తక్కువ స్టాక్స్ మీదే మాత్రమే ఫోకస్ చేయండి. రూల్ నెంబర్ 22, మీరు స్టాక్ మార్కెట్ మీద పాజిటివ్ యాటిట్యూడ్తో చూడండి. అంటే మీరు స్టాక్ మార్కెట్ల మీద పాజిటివ్ వైఖరితో ఉండండి. రూల్ నెంబర్ 23, మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ట్రేడింగ్ చేయమాకండి. మీరు ఒత్తిడితో ట్రేడింగ్ చేస్తే గ్యారంటీగా మార్కెట్లో డబ్బులు పోతాయి. స్ట్రెస్ఫుల్ ట్రేడింగ్ చేయమాకండి. రూల్ నెంబర్ 24, ట్రేడింగ్ యొక్క వ్యూహాలు నేర్చుకోవడానికి గణనీయమైన సమయము, కృషి మరియు అభ్యాసం చేయండి. రూల్ నెంబర్ 25, మీరు ఫస్ట్ మీ ట్రేడ్స్ని పేపర్ మీద చేసి అంటే పేపర్ ట్రేడింగ్. ఆ తర్వాత మీరు సిమ్యులేటెడ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వెబ్సైట్ ద్వారా ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు ట్రేడింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మీ రియల్ మనీతో ట్రేడింగ్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు. రూల్ నెంబర్ 26, మీరు మీ క్యాపిటల్ని విభజించండి అంటే డివైడ్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర కొంత స్పేర్ మనీ ఉంటే ఎప్పుడైనా కొనుగోళ్లకు అవకాశం వస్తే మనము ఈ స్పేర్ మనీతో ఆ స్టాక్స్ని కొనవచ్చు. రూల్ నెంబర్ 27, మీరు ఎప్పుడైనా హై వాల్యూమ్ స్టాక్స్లో మాత్రమే ఉండండి. ఎందుకంటే ఎంట్రీ, ఎగ్జిట్ మరియు స్టాప్ లాసులకి ఈజీగా ఉంటుంది. రూల్ నెంబర్ 28, స్టాక్ మార్కెట్స్ లావాదేవీలోకి ప్రవేశించే ముందు ట్రేడర్ తమ ట్రేడింగ్ ప్లాన్స్ మరియు ట్రేడింగ్ స్ట్రాటజీస్ని సిద్ధంగా ఉంచుకోవాలి. రూల్ నెంబర్ 29, మీరు ఎప్పుడూ ఓవర్ ట్రేడ్ చేయవద్దు. ఒకేసారి 2 లేదా 4 స్టాక్స్లలో మాత్రమే ట్రేడ్ చేయండి. అది కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో ట్రేడ్ చేయండి. రూల్ నెంబర్ 30, స్టాక్ మార్కెట్స్లో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎటువంటి అనర్థం జరగకుండా జాగ్రత్తతో ఉండండి. రూల్ నెంబర్ 31, మీరు ట్రేడర్ అయితే మీరు ఎప్పుడు షార్ట్ సెల్ వైపు ఉండండి. ఎందుకంటే మనకి హిస్టరీ చెప్తున్నది ఏమిటంటే బేర్ ఫేసెస్ కంటే బుల్ ఫేసెస్ తక్కువ వ్యవధిని కలిగి ఉంటాయి. రూల్ నెంబర్ 32, మీ మనసును కానీ మరి మీ మైండ్ని కానీ క్లియర్గా లేకపోతే ట్రేడింగ్ చేయమాకండి. రూల్ నెంబర్ 33, స్టాక్ మార్కెట్ అస్థిరంగా, అస్పష్టంగా లేదా సందేశాత్మకంగా ఉంటే ట్రేడింగ్కి దూరంగా ఉండండి. రూల్ నెంబర్ 34, ఎల్లప్పుడూ సరళంగా అంటే ఫ్లెక్సిబుల్గా ఉండండి మరియు మార్కెట్ పరిస్థితులను బట్టి మీ స్ట్రాటజీస్ని మార్చుకోండి. నెంబర్ 35, మీరు మీ లాభాలలో కొంత భాగాన్ని ఉపసంహరించుకోండి. అంటే మీకు స్టాక్స్లో వచ్చిన ప్రాఫిట్స్ని ఆ స్టాక్స్లోనే తిరిగి ఇన్వెస్ట్ చేయకుండా ఆ స్టాక్స్ మీద వచ్చిన ప్రాఫిట్స్ని మీరు విత్డ్రా చేయండి. ఈ పాయింట్ స్టాక్ మార్కెట్లో చాలా చాలా ఇంపార్టెంట్. రూల్ నెంబర్ 36, చార్ట్లను నమ్ముకోండి మరియు చార్టులలోనే పని చేయండి. రూల్ నెంబర్ 37, మీ అహాన్ని పక్కన పెట్టి ట్రేడింగ్ చేయండి. అంటే అహంతో ట్రేడింగ్ చేయవద్దు. అహంతో ట్రేడింగ్ చేస్తే డబ్బులు పోవడం ఖాయం. రూల్ నెంబర్ 38, మీరు స్టాక్ మార్కెట్లో మీరు తట్టుకోలేని మనీతో ట్రేడింగ్ చేయమాకండి. అంటే మీకు మార్కెట్లో హెవీ లాస్ వస్తే ఆ లాస్ మీరు తట్టుకునే విధంగా ఉండాలి. అంటే మీరు ఎప్పుడు మీ దగ్గర ఉన్న ఫ్రీ మనీతో మాత్రమే ట్రేడింగ్ చేయండి. రూల్ నెంబర్ 39, ట్రేడింగ్ ప్లాన్స్ మరియు స్ట్రాటజీస్ లేకుండా ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వమాకండి. రూల్ నెంబర్ 40, మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ ఎలా లాభాలను పొందుతారో తెలుసుకోండి. రూల్ నెంబర్ 41, ట్రేడర్స్ వేగంగా లాస్ ట్రేడ్ నుండి బయటపడే పద్ధతిని అభివృద్ధి చేసుకోవాలి. అంటే స్టాప్ లాస్ ఆర్డర్ని ఉపయోగించడం. పెద్ద ట్రేడర్స్కి చాలా పెద్ద నష్టాలు వస్తాయి. వాళ్ళు ఆ నష్టాల నుంచి త్వరగా కోలుకునే విధంగా వాళ్ళ స్ట్రాటజీలతో నష్టాల నుంచి కోలుకుంటారు. రూల్ నెంబర్ 42, మీరు మార్కెట్ సమయంలో మీ ప్లాన్స్కి మరియు మీ స్ట్రాటజీలపై కట్టుబడి ఉండడానికి ప్రయత్నించండి. రూల్ నెంబర్ 43, ఒకవేళ మీకు బ్యాడ్ ట్రేడ్స్ వస్తే వాటి నుంచి మీరు బయటపడడానికి మీ దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉండాలి. రూల్ నెంబర్ 44, మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమైనా జరిగితే మనము ఎలా బయటపడాలి అని ఆలోచించుకోవాలి.
రూల్ నెంబర్ 45, మీకు నష్టం వచ్చే స్టాక్స్ని అమ్మి మీకు లాభాలు వచ్చే స్టాక్స్ని మీ దగ్గర ఉంచుకోండి. రూల్ నెంబర్ 46, ట్రేడర్స్ జాగ్రత్తగా మరి ధైర్యంగా ఉండాలి. రూల్ నెంబర్ 47, మార్కెట్లో మీరు ఎంత కోల్పోవటానికి ఇష్టపడుతున్నారో ఎప్పుడు మీ మనసులో గుర్తుంచుకోండి, అదే రిస్క్ మేనేజ్మెంట్. రూల్ నెంబర్ 48, మీ ఎమోషన్స్ నుండి మిమ్మల్ని మీరు విడదీసుకోండి, అంటే భయం, దురాశ మొదలైనవి. రూల్ నెంబర్ 49, మీరు ఎక్కువ చిన్న చిన్న స్టాక్స్ తీసుకుంటే ఆ చిన్న చిన్న స్టాక్స్ మీద వచ్చే లాభాలు తక్కువగా ఉంటాయి. చిన్న స్టాక్స్లో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ స్టాక్స్ వల్ల మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. మీరు పెద్ద స్టాక్స్ కొని ఆ పెద్ద స్టాక్స్ మీద దృష్టి పెడితే మీకు ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి, రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది, మరియు మీరు కూడా సేఫ్ జోన్లో ఉంటారు. ఇక్కడ పెద్ద స్టాక్స్ అంటే 50-50 మరియు ఏ గ్రూప్ స్టాక్స్. రూల్ నెంబర్ 50, మీరు స్టాక్ టిప్స్ మరియు పుకార్లపై ఆధారపడవద్దు. మీరు మీ సొంత ట్రేడింగ్ ప్లాన్స్ని మరియు మీ సొంత ట్రేడింగ్ స్ట్రాటజీస్ని రూపొందించుకోండి. రూల్ నెంబర్ 51, మీరు జాగ్రత్తగా స్టాక్స్ యొక్క చరిత్రను పరిశీలించి దాని పనితీరును గమనించి ఆ స్టాక్స్ మీద ఏమైనా న్యూస్ ఉంటే ఆ న్యూస్ పాజిటివ్ మరియు నెగిటివ్ అని ఎవాల్యుయేట్ చేసుకొని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాలి. ఆ ఎవల్యూషన్ బట్టే మీ ఇన్వెస్ట్మెంట్స్ లాభ నష్టాలు ఆధారపడతాయి. నెంబర్ 52, మీరు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్న సంస్థ గురించి సాధ్యమైనది ఎక్కువ సమాచారాన్ని పొందండి. అది ఎలాగంటే బ్రోకరేజ్ హౌస్, ఫైనాన్షియల్ పబ్లికేషన్స్ మరియు మ్యూచువల్ ఫండ్ కంపెనీల యొక్క ప్రధాన వెబ్సైట్ల ద్వారా పరిశోధించండి. రూల్ నెంబర్ 53, మీరు ఒక స్టాక్ కొనుగోలు చేయడానికి ముందు మీరు స్టాక్ మార్కెట్ యొక్క వాతావరణంలో ధర, వాల్యూమ్ మరియు రోజువారీ అధిక మరియు అల్పాలను గమనించాలి. మీరు ఎంచుకున్న ఆ స్టాక్కి వాల్యూమ్స్ బాగా తక్కువగా ఉంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్లో కొనమని సిగ్నల్ వచ్చినా మీరు ఆ స్టాక్ జోలికి వెళ్ళమాకండి, ఎందుకంటే ఆ స్టాక్కి వాల్యూమ్స్ తక్కువగా ఉంటే మీకు చూపించిన బై సిగ్నల్ పనిచేయదు. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. రూల్ నెంబర్ 54, మీరు మీ సొంతంగా కొనుగోలు చేయాల్సిన కంపెనీల జాబితాను తయారు చేసుకోండి. ఇలా చేస్తే మీరు తయారు చేసుకున్న ప్రతి కంపెనీ యొక్క ప్రాఫిట్ని సునాయాసంగా చెక్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. దాని ప్రకారము మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 55, మీరు కన్సిస్టెంట్గా తక్కువలో కొనుగోలు చేసి మరి అధిక ధరకు అమ్మకం చేస్తే ఆ ట్రేడ్స్ మీ యొక్క సామర్థ్యం తెలుపుతుంది. అది మీ పెట్టుబడుల విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది. రూల్ నెంబర్ 56, మార్కెట్లో సక్సెస్ అయిన ట్రేడర్స్ దిశ అంటే డైరెక్షన్ ఆఫ్ మార్కెట్ మరియు వ్యవధి అంటే డ్యూరేషన్ ఆఫ్ మార్కెట్ గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు. అయితే మార్కెట్లో లాస్ వచ్చిన వాళ్ళు వైస్ అంటే మార్కెట్ ఎందుకు అప్ డౌన్ మూమెంట్ ఉంది అనే ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచనలు మనకి అనవసరం. మనము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ట్రేడింగ్ చేసేది ప్రాఫిట్ కోసమే. మార్కెట్ మూవ్మెంట్స్ అవుతున్నాయా లేదా, అంతేగాని మార్కెట్ ఎందుకు మూవ్ అవుతున్నాయో మనకి అనవసరం. రూల్ నెంబర్ 57, మీరు దీర్ఘకాలిక దృక్పథంతో లాంగ్ టర్మ్ స్టాక్ ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే బిగ్ ప్రాఫిట్ మనకి వచ్చేది దీర్ఘకాలిక మరియు ఒక పెద్ద మార్కెట్ కదలిక వలన ద్వారా మనకి వస్తాయి, లాభాలు మరియు ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే డే ట్రేడింగ్లో కానీ షార్ట్ టర్మ్ స్టాక్ పెట్టుబడిలో కానీ మనకి రిస్క్ మరియు ప్రాఫిట్స్ చాలా తక్కువ వస్తాయి. మీరు ఎప్పుడు లాంగ్ టర్మ్ మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. రూల్ నెంబర్ 58, మీరు ట్రేడింగ్ డిసిప్లిన్ని అలవాటు చేసుకోండి. ఆ డిసిప్లిన్ వల్ల మీరు టెన్షన్ అండ్ రిస్క్ మినిమైజ్ అవుతుంది. రూల్ నెంబర్ 59, మీరు అన్ని వాస్తవాలని పరిగణలోకి తీసుకొని హేతుబద్ధమైన విశ్లేషణ అంటే రేషనల్ అనాలిసిస్ ఆధారంగా మీరు మీ సొంత ట్రేడింగ్ నిర్ణయాలని తీసుకోవాలి. ట్రేడింగ్ డెసిషన్స్లో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ ట్రేడింగ్ డెసిషన్స్లో మీరు ట్రేడింగ్ ప్యాటర్న్ మొత్తం తెలుస్తుంది. రూల్ నెంబర్ 60, ట్రేడింగ్ చేయడానికి ముందు మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలి మరియు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే పాయింట్ మీరు తెలుసుకోవాలి. రూల్ నెంబర్ 61, ట్రేడర్స్కి నష్టాలను అంగీకరించే ధైర్యం కావాలి. అంగీకరించే పరిస్థితులు లేనప్పుడు మీరు ట్రేడింగ్కి పనికిరారు. మీరు పర్ఫెక్ట్ స్టాక్ మార్కెట్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే మీరు లాభాలతో పాటు నష్టాలను కూడా అంగీకరించాలి. రూల్ నెంబర్ 62, మీరు ఏది కంట్రోల్ చేయగలరో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి, అంతేకాని మీ పరిధిలో లేని వాటిపై దృష్టి పెట్టమాకండి. రూల్ నెంబర్ 63, మీరు ట్రేడింగ్లో రియలిస్టిక్గా ఉండండి, అంటే వాస్తవికంగా, అంతేకాని పర్ఫెక్షనిస్ట్ అంటే పరిపూర్ణవాదులుగా ఉండమాకండి.
మీరు ట్రేడింగ్లో రియలిస్టిక్గానే ఉండండి. రూల్ నెంబర్ 64, మీరు ట్రేడింగ్లో తెలుసుకోవలసిన బేసిక్ ఇండికేటర్స్ ఏమిటంటే వాల్యూమ్స్, అడ్వాన్సెస్, హైస్ అండ్ లోస్ మరియు న్యూ హైస్ అండ్ న్యూ లోస్. రూల్ నెంబర్ 65, మీరు వైఫల్యాలు అంటే ఫెయిల్యూర్ అలాగే సక్సెస్ని త్వరగా గుర్తించే సామర్థ్యం కలిగి ఉండండి. రూల్ నెంబర్ 66, మీరు టెక్నాలజీ మీద అడ్వాంటేజ్ తీసుకొని చార్టింగ్ సాఫ్ట్వేర్ని బాగా ప్రాక్టీస్ చేసి ఆ టెక్నాలజీతో ప్రయోజనం పొందండి. రూల్ నెంబర్ 67, మీ ప్లాన్లో ఏమి ఉండాలి అంటే స్టాక్స్లో ఎంట్రీ పాయింట్ మరియు ఎగ్జిట్ పాయింట్, టెక్నికల్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్, భావోద్వేగాలు లేకుండా ఉండడము అంటే నో ఎమోషన్, బ్యాడ్ స్ట్రాటజీస్ని అవాయిడ్ చేయండి మరియు కఠినమైన స్టాప్ లాస్లు పెట్టుకోండి. రూల్ నెంబర్ 68, మీ ట్రేడింగ్ ప్లాన్ని ఎప్పుడూ సరళంగా ఉంచండి అంటే సింపుల్గా, మరియు మీ యాక్షన్స్ మీ ట్రేడింగ్ ప్లాన్ ఆధారంగా మాత్రమే తీసుకోవాలి కానీ భయం, దురాశ మరి ఆశ వల్ల కాకూడదు. రూల్ నెంబర్ 69, ట్రేడర్స్ గెలుపు వైఖరి కలిగి ఉండాలి. మీరు తీసుకున్న అన్ని యాక్షన్స్కి మీరే బాధ్యత వహించండి, అంతేకాని మార్కెట్ లేదా ప్రపంచ సంఘటనల వలన నాకు లాస్ వచ్చింది అని నిందించవద్దు. రూల్ నెంబర్ 70, మీరు ఇతరుల అభిప్రాయాలకు ప్రభావితం అవ్వమాకండి. రూల్ నెంబర్ 71, ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది ఒక ఆట అని ఊహించి అందులో ట్రేడింగ్కి ప్రయత్నించమాకండి. ఇన్వెస్టర్ అనేవాడు ఒకసారి ఫ్యూచర్ ట్రేడింగ్లో ఎంటర్ అయితే ఆ ట్రేడింగ్కి అలవాటు పెడితే ఈక్విటీ క్యాష్ మార్కెట్ని మర్చిపోతారు. దీనికి అలవాటు పెడితే ఇన్వెస్ట్మెంట్ మీరు చెయ్యరు. రూల్ నెంబర్ 72, మీరు ట్రేడింగ్ టైంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి, అంతేకాని అత్యుత్సాహంగా మరి నిరుత్సాహపరకండి. రూల్ నెంబర్ 73, మీరు బాగా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ట్రేడింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టండి, అంతేగాని మీరు ఎంత డబ్బు సంపాదించారో లేదా కోల్పోయారో లెక్కించమాకండి. రూల్ నెంబర్ 74, జ్ఞానం లేకపోవడం అంటే మార్కెట్ నాలెడ్జ్ లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడము, భయము, దురాశ, సహనము లేకపోవడం మరియు అధిక విశ్వాసం వైఫల్యానికి కారణాలు. రూల్ నెంబర్ 75, మీరు పెరుగుతున్న మరియు పడిపోయే మార్కెట్ కోసం స్ట్రాటజీస్ తయారు చేసుకోండి. మీ దగ్గర సరైన స్ట్రాటజీ లేకపోతే మీరు తీసుకునే ఆ ట్రేడ్లు ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్తాయి. రూల్ నెంబర్ 76, మీరు సంక్లిష్టమైన స్ట్రాటజీని నివారించండి, సాధారణ స్ట్రాటజీతోనే ఉండండి అంటే కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ కంటే సింపుల్ స్ట్రాటజీస్తోనే ఉండండి. రూల్ నెంబర్ 77, మీరు మీ లాభాలను హోల్డ్ చేయండి మరి మీ నష్టాలను తగ్గించుకోండి. రూల్ నెంబర్ 78, మీరు మీ స్ట్రాటజీస్ని కట్టుబడి ఉండండి, అంతేకాని సడన్గా చేంజ్ చేసుకుంటే హెవీ లాస్ వచ్చే ప్రమాదం ఉంది. రూల్ నెంబర్ 79, ప్రతి ట్రేడ్ని మీరు మీ జీవితంలో చేసే మొదటి ట్రేడ్గానే పరిగణించండి. రూల్ నెంబర్ 80, ఓవర్ కాన్ఫిడెన్స్ మరియు మీ గత విజయాల ఆధారంగా మీరు విజయం వస్తుంది అని తప్పుడు భావనలో ఉండమాకండి. రూల్ నెంబర్ 81, మీ పర్సనాలిటీ లేకపోతే మరి డిసిప్లిన్ లేకపోతే అవి మీ స్ట్రాటజీని విచ్ఛిన్నం చేస్తాయి. రూల్ నెంబర్ 82, మీరు మీ స్ట్రాటజీని మార్చాలి అనుకుంటే మార్చడానికి ముందు మీరు విన్నింగ్ మరియు లూజింగ్ ట్రేడింగ్ రెండింటిని సమీక్షించుకోండి. సమీక్షించిన తర్వాత ఎంట్రీ పాయింట్ మరియు ఎగ్జిట్ పాయింట్ మీరు అనుకున్న అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఖచ్చితంగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి, అప్పుడే ఆ స్ట్రాటజీ మార్చి ఫాలో అవ్వండి. రూల్ నెంబర్ 83, మార్కెట్లో ట్రెండ్తో ట్రేడ్ చేయండి, అంతేకాని స్టాక్స్ని టాప్ మరియు బాటమ్లు బేస్ చేసుకుని ట్రేడ్ చేయమాకండి. రూల్ నెంబర్ 84, పెరుగుతున్న స్టాకులు కొనండి మరి పడిపోయే స్టాకులను అమ్మండి, ఎప్పుడూ మార్కెట్కి రివర్స్గా వెళ్ళమాకండి, అలా వెళితే చాలా ప్రమాదము. రూల్ నెంబర్ 85, మార్కెట్ యాక్షన్ మరి మీ అభిప్రాయాన్ని రెండూ ధృవీకరించిన తర్వాత మాత్రమే మీరు వెంటనే ట్రేడ్లోకి ఎంటర్ అవ్వండి. రూల్ నెంబర్ 86, తక్కువ క్యాపిటల్తో మార్కెట్లలో ట్రేడింగ్ చేయమాకండి, సైజబుల్ క్యాపిటల్ ఉన్నప్పుడే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. రూల్ నెంబర్ 87, ఫ్యూచర్స్లో హెవీ వోల్టైల్ ఉన్న కాంట్రాక్ట్స్లో ట్రేడింగ్ చేయమాకండి. రూల్ నెంబర్ 88, మీకు లాభాలు చూపించే ట్రేడర్లతో కొనసాగించండి, నష్టాన్ని చూపించే ట్రేడ్లని ముగించండి. రూల్ నెంబర్ 89, మార్కెట్ ఓపెనింగ్ ముందే మీరు మీ ట్రేడింగ్ ప్లాన్ని సిద్ధం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ఎమోషనల్ రియాక్షన్స్ లేకుండా ఉంటాయి. మీరు లాభం పొందుతున్న స్టాకులు ట్రెండ్ ముగిసినట్లు స్పష్టమైనప్పుడు ఆ ట్రేడ్లను ముగించండి. రూల్ నెంబర్ 90, మీరు టెక్నికల్ సిగ్నల్ చార్ట్స్ను ఉపయోగించండి. రూల్ నెంబర్ 91, ఏ రంగంలోనైనా ప్రముఖ స్టాక్ను మాత్రమే ట్రేడింగ్ చేయండి, ఇది బలమైన ట్రెండ్ని చూపిస్తుంది. ఎగ్జాంపుల్, పెయింట్ సెక్టర్లో ఏషియన్ పెయింట్స్ చేయండి, షాలిమార్ పెయింట్స్ కాదు. రూల్ నెంబర్ 92, పడిపోయిన స్టాక్లలో యావరేజింగ్ కోసం కొనుగోలు చేయకండి, పడిపోయిన స్టాక్స్ని యావరేజ్ చేయడం వల్ల లాసులు ఇంకా పెరుగుతాయి అని గమనించండి.
రూల్ నెంబర్ 93, మనీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ఫాలో అవ్వండి. అంటే తెలివైన ట్రేడింగ్ మరియు రిస్క్ మేనేజ్మెంట్. ఇక్కడ తెలివైన ట్రేడింగ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. రూల్ నెంబర్ 94, మార్జిన్ కాల్ని ఎప్పుడు రాకుండా జాగ్రత్త పడండి. మార్జిన్ కాల్ వస్తుంది అని మీరు అనుకుంటే ట్రేడింగ్ నుంచి ఆ స్టాక్లో నుంచి బయటికి వచ్చేయండి. రూల్ నెంబర్ 95, ట్రేడింగ్ని ఒక పక్కా ప్రణాళికతో చేయండి, అంతేగాని ఆశ, దురాశతో లేదా భయంతో కాదు. మీరు మార్కెట్లో ఎక్కడ ఎంట్రీ పాయింట్ క్లియర్గా చూసుకోండి. మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, అది ట్రేడ్ మీద రిస్క్. రిస్క్ ఎక్కడ తీసుకోవాలి మరియు మీరు ఎంటర్ అయిన ట్రేడ్కి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి. రూల్ నెంబర్ 96, స్టాక్స్ని కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మీరు కొనండి, అలాగే స్టాక్స్ కొత్త కనిష్టానికి చేరుకున్నప్పుడు మీరు అమ్మండి. రూల్ నెంబర్ 97, స్టాక్స్ ధరలు పడిపోయినప్పుడు మీరు ఆ స్టాక్స్ని హోల్డ్ చేయడము పిచ్చిదనమే అవుతుంది. ఎందుకంటే ఆ స్టాక్స్కి ఏమైనా బ్యాడ్ న్యూస్ ఉంటే ఇక తిరిగి ప్రైస్ పైకి రాదు. ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ 400 నుంచి 10 రూపాయలకి 12 రూపాయలకు వచ్చినది. ఈ పడిపోవడం దాదాపు 18 నెలలు నడిచింది. ఈ 18 నెలల్లో మనము మినిమం లాస్తో ఎగ్జిట్ అవ్వడానికి చూడాలి, అంతేగాని పెద్ద రేట్లో కొన్నాము మరలా ఆ రేట్ వచ్చేదాకా నేను అమ్మను అని అనుకోకూడదు. రూల్ నెంబర్ 98, మీరు మీ నష్టాల నుంచి తొందరగా బయటికి వెళ్ళండి. మీకు లాభాలు వస్తున్నప్పుడు ఎక్కువసేపు ఆ స్టాక్లో ఉండండి. రూల్ నెంబర్ 99, మీ దగ్గర ఒక మంచి ట్రేడింగ్ ప్లాన్ ఉంటే మీరు 1 ఎమోషన్, 2 గెస్ అంటే ఊహించడం, 3 ఆశ్చర్యం అంటే వండరింగ్. ఈ 3ంటిని మనం అవాయిడ్ చేయవచ్చు. ఈ గుడ్ ట్రేడింగ్ ప్లాన్లో ఏమి ఉండాలి అంటే స్టాక్ ప్రైస్ లక్ష్యాలు, ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, రిస్క్ అండ్ రివార్డ్ రేషియో, స్టాప్ లాసెస్, స్టాక్ ప్రైస్ యొక్క హిస్టారికల్ సమాచారము, కాలానుగుణ ప్రభావాలు అంటే సీజనల్ ఇన్ఫ్లుయెన్సెస్, ప్రభుత్వ నివేదికలు అంటే గవర్నమెంట్ రిపోర్ట్, సంబంధిత మార్కెట్లు, ప్రైసులు మరియు చార్ట్ అనాలిసిస్ మొదలైనవి. రూల్ నెంబర్ 100, మీరు ప్రారంభం నుండే లాభాలు చూపించే ట్రేడ్లలో అత్యధిక లాభాలు పొందుతారు. రూల్ నెంబర్ 101, చిన్న చిన్న నష్టాలను అంగీకరించడానికి మీ మైండ్ని ప్రోగ్రామ్ చేయండి. పెద్ద పెద్ద లాభాల కోసం ఇంకా కూర్చొని ఉండటానికి మీ మనసును ప్రోగ్రామ్ చేయండి. దీనివల్ల మీకు ఎక్కువ లాభాలు మరియు తక్కువ నష్టాలు ఉంటాయి. రూల్ నెంబర్ 102, ట్రేడింగ్ని షార్ట్ సెల్లింగ్ నుంచి నేర్చుకోండి. అంటే అమ్మి కొనడం ద్వారా ట్రేడింగ్ నేర్చుకోండి. అది కూడా తక్కువ డబ్బులతో ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆ డబ్బులు పోయినా పర్వాలేదు, ఆ మనీ మీరు నేర్చుకోవడానికి మార్కెట్కి మనీ ఇచ్చారు అని అనుకోండి. రూల్ నెంబర్ 103, భయం, దురాశ, అజ్ఞానం, మూర్ఖత్వం, అసహనం మొదలైనవి మీకు వ్యతిరేకంగా వెళ్ళే మార్కెట్ల కంటే చాలా ఎక్కువ ప్రమాదం మరియు దాని ఫలితము మీ డబ్బులు కాస్ట్ లాస్ అవుతాయని గుర్తించండి. మరియు వీటిని గుర్తించడానికి ప్రాథమిక పద్ధతి అంటూ ఏమీ లేదు. రూల్ నెంబర్ 104, ఒక ట్రేడ్ పొజిషన్ తీసుకొని దాని మీద నిలబడడం చాలా ముఖ్యం మరియు ఓర్పు, సహనము కూడా ముఖ్యము. రూల్ నెంబర్ 105, టిప్స్ మరియు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన ఆ సమాచారం ఖచ్చితమైనదా కాదా అని మార్కెట్ యాక్షన్ కోసం వేచి ఉండండి. ఆ తర్వాత మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆ ట్రేడ్కి సంబంధించి పొజిషన్ తీసుకోండి. రూల్ నెంబర్ 106, మీ నష్టాలను విశ్లేషించుకోండి. మీ నష్టాల నుండి పాఠాలు నేర్చుకోండి. అవి చాలా ఖరీదైన పాఠాలు. మీరు ఆ లాసులను మార్కెట్కి ఆల్రెడీ పే చేశారు. చాలామంది ట్రేడర్స్ తమ తప్పుల నుండి నేర్చుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఆ లాసుల గురించి ఆలోచించడం ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎప్పుడు లాసులు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే తప్పుల్ని దిద్దుకోలేని వాళ్ళు మార్కెట్లో ఎప్పటికీ డబ్బులు సంపాదించలేరు. రూల్ నెంబర్ 107, మీరు ట్రేడింగ్లో మీతో పాటు ఒక నోట్బుక్ తీసుకొని వెళ్ళండి మరియు ఆసక్తికరమైన మార్కెట్ సమాచారాన్ని తెలుసుకొని ఆ నోట్బుక్లో రాయండి. మార్కెట్ ఓపెనింగ్, ప్రైస్ రేంజెస్, స్టాప్ ఆర్డర్లు మరియు మీ సొంత వ్యక్తిగత పరిశీలనలను రాయండి. మీరు గమనించినవి ఎప్పటికప్పుడు తిరిగి చదవండి. మీ పెర్ఫార్మెన్స్ని విశ్లేషించడంలో సహాయపడటానికి వాటిని ఉపయోగించండి. రూల్ నెంబర్ 108, ఒక స్పెక్యులేటర్ మరియు ట్రేడర్ తన ఖాతాలో తగినంత అదనపు మార్జిన్ కలిగి ఉండాలి. తద్వారా అతను మార్కెట్లో పెద్ద మూవ్మెంట్స్ని వచ్చినప్పుడు మార్కెట్లలో పాల్గొనవచ్చు. ఫ్రెండ్స్, నేను తదుపరి వీడియోలలో మీకు స్టాక్ మార్కెట్లలో సక్సెస్ఫుల్ ట్రేడింగ్ మంత్రాలతో వస్తున్నాను. నేను ఏమనుకుంటున్నానంటే మీరు ఈ 108 మంత్రాలను పాటించండి మరియు డబ్బు సంపాదించండి. మిత్రులారా, ఈ విధంగా మీరు 108 మంత్రాలు ఫాలో అవుతే మీరు ధనవంతులు అవుతారని నేను ఆశిస్తున్నాను మరియు మీ నుండి నేను ఒక లైక్ ఆశిస్తున్నాను. కింది రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ కాక్పిట్
ఏ బండిల్స్ ఆఫ్ నాలెడ్జ్.